ఒక్కసారి మా ఎమ్మెల్యే గారికి మీ హట్టైన మీ మనోభావాలు హట్టైనా నాకేం సంబంధం లేదు, గుర్తు చేస్తున్నా అంతే. మీరు అన్న మాట మీకు గుర్తు చేస్తున్నా. దయచేసి ఒకసారి చూడాలి, ఇది ఒకసారి చూడండి. నేను ఒక్కటే గర్సకుర్తి గ్రామ ప్రజలందరికీ శిరస్సు వంచి మీ అందరి కాళ్ళకు మొక్కి వేడుకుంటున్నా. ఒక్కసారి ఎన్నికల్లో నవంబర్ 30వ తారీఖు నాడు జరిగే ఎన్నికల్లో ఈసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను గెలిపించండి. మీకు 6 నెలలు తిరగక ముందే దీన్ని మండల కేంద్రం చేయకపోతే నేను చెప్తున్నా ఈ స్తంభానికి కట్టేసి కొట్టమని చెప్తున్నా. నేను విన్నారా? ఈ మాట ఎవరన్నారు? నేనన్న మాటనా? ఈ మాట నేనన్న మాట కాదు. మా ఎమ్మెల్యే గారే స్వయంగా మా ఎమ్మెల్యే గారే ఇప్పుడు రేపు గర్సకుర్తి ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో మా కార్యకర్తలు పోతారు, మా బీసీ ఎస్సీ ఎస్టీ సోదరులు పోతారు. మా సోదరులు పోయి ఓటేమని అడిగితే మీ ఎమ్మెల్యే మీ మండలాన్ని చేస్తాను, మా మండలాన్ని చేస్తాను, మన గర్సకుర్తిని మండలం చేస్తాను, మరి ఎటువాయే అని మాట్లాడతారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? మరి ఇప్పుడు మిమ్మల్ని అయితే మేము కొట్టలేము.